సాయికృష్ణ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా సీఐ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ లో మరికొంతమంది పేర్లు చేర్చే అవకాశం కూడా ఉంది. మరోవైపు సీఐ నాగరాజు అరెస్టుకు నిరసనగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎదుట మద్దతుదారులు బైఠాయించారు. సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం జరిగింది. ఇక హత్యాయత్నం కేసును హత్య కేసుగా మార్చారు. ఇప్పటికే సీఐ నాగరాజును అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. సాయికృష్ణ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అలాగే హత్యాయత్నం కేసును కూడా హత్య కేసుగా మార్చారు. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి సీఐ నాగరాజ్ తో పాటు ఇంకొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం, వాళ్ల పేర్లు కూడా చేర్చే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో అప్డేట్స్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయచంద్రిక, సాయికృష్ణ అదృశ్యం కేసులో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐగా పనిచేస్తున్న నాగరాజుని ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో అరెస్ట్ చేశారు. ఆయన్ని అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏఆర్ గ్రౌండ్స్ లోపల ఉంటుంది. అందులోకి తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. అయితే ఆయన సింగనగర్లో తన నివాసం దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొచ్చే సమయంలో పెద్ద ఎత్తున అభిమానులు, ఆయన అనుయాయులు ఆ నాగరాజును అరెస్ట్ చేయవద్దంటూ ఆందోళన దిగారు. నివాసం వద్ద పోలీసులు వచ్చి బయటికి తీసుకొచ్చిన సమయంలో కూడా పోలీస్ జీప్కి అడ్డుపడుతున్న సమయంలో పోలీసులు కూడా వారిని ఈడ్చిపారేసి మరి అరెస్ట్ చేయడం జరిగింది. అది దారి పొడవునా కూడా ర్యాలీగా అదే పోలీసు వాహనాలను అనుసరిస్తూ ర్యాలీగా నినాదాలు చేస్తూ తరలివచ్చారు. పలు ప్రాంతాల్లో మరోసారి జీబును అడ్డుకునేందుకు ప్రయత్నించిన సమయంలో కూడా కొంత గందరగోళం నెలకొంది. అయితే పోలీసు బలగాలతో వారందరినీ పక్కకి లాగి అతి కష్టం మీద ఒక మార్గాన్ని తీసుకెళ్తున్నట్టు ప్రచారం చేసి వెంటనే మరో మార్గంలో ప్రణాళిక పరంగా లోపలికి తీసుకెళ్లిపోయారు. ప్రస్తుతం అయితే లోపల విచారణ అయితే జరుగుతుంది. ఇందులో సిట్ చీఫ్ ఐజీ రవిప్రకాష్ ఇప్పటికి ఇక్కడ చేరుకుని నేరుగా నాగరాజును ఆయనే విచారిస్తున్నారు. నిన్న మొన్న జరిగిన విచారణలో సుధాకర్, నయీము ఇతర అధికారులు మాత్రమే పాల్గొన్నారు. అయితే ఈరోజు మాత్రం నేరుగా ఆయన ఇప్పటి వరకు వీరు సేకరించిన సమాచారాన్ని బట్టి, అలాగే బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో గాది సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన స్టేట్మెంట్, మేనమామలు చెప్పిన అనుమానాలు నేపథ్యంలో అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగిందని భావిస్తున్న ప్రదేశాన్ని పరిశీలించి అక్కడ సిబ్బందితో కూడా నిన్న సిట్ అధికారులు మాట్లాడారు. ఈ పరిణామాలన్నీ నేపథ్యంలో వారికి ఉన్న అనుమానాలు నివృత్తి చేసేందుకు, అలాగే నాగరాజు పాత్ర ఎంతవరకు ఉందన్నది గుర్తించేందుకు, అంతేకాకుండా ఇంట్రాగేషన్ చేసిన సమయంలో సాయికృష్ణతో ఇంట్రాగేషన్ విచారణ చేసిన సమయంలో నాగరాజుతో పాటు ఎవరెవరు ఉన్నారు, అప్పుడు సిబ్బంది ఎవరెవరు ఏ విధంగా వ్యవహరించారనే అంశాలపై కూడా ఇప్పుడు నాగరాజు వివిధ కోణాల్లో క్వశ్చన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఈ మొత్తం విచారణ పూర్తి చేసిన తర్వాత ఒక నివేదిక కూడా తయారు చేస్తారు. ఆ తర్వాత ఆయన్ని కోర్టులో హాజరుపరిచి ఆ కోర్టు ఆదేశాలతో జైలుకి పంపిస్తారా లేకపోతే కోర్టు బెయిల్ ఇస్తుంది అనేది తర్వాత తెలాల్సి ఉంది. అయితే ఇప్పుడు మాత్రం ఈ విచారణలో ఇప్పటి వరకు సస్పెన్స్ గాను, అనుమానం గాను, ఆరోపణల కింద ఉన్న అనేక అంశాలకు సంబంధించి ఇప్పుడు నాగరాజు ఏం చెప్తారు, ఎవరెవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందనేది మాత్రం పెద్ద ఎత్తున పోలీసు వర్గాల్లోనే కాదు రాష్ట్ర ప్రజల మధ్య కూడా చర్చ నడుస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మే 9వ తేదీన అతన్ని అక్కడి నుంచి ఇక్కడ మార్కాపురం నుంచి విజయవాడ తీసుకువచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ తర్వాత అతను ఇంట్రాగేషన్ చేసి ఒక హోటల్లో ఉంచి చిత్రహింసలకు గురి చేశారనేది ప్రధాన అభియోగం. ఆ తర్వాత వారు కృష్ణలంక పోలీసులకి అప్పగిస్తే నాగరాజు కూడా NBW కింద ఆయన పారిపోయిన వైనాన్ని దృష్టిలో పెట్టుకుని అతను కూడా ఇబ్బందులు పెట్టారు. మరి కొంతమంది కానిస్టేబుల్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఆ తర్వాత ఈ దెబ్బలకు తాళలేక సాయికృష్ణ ప్రాణాలు విడిస్తే దీని వ్యవహారం బయటికి పొక్కకుండా చంపేసి అతన్ని కృష్ణలంక బస్టాండ్లు ప్లాట్ఫామ్ నెంబర్ 42 వద్ద పడేసి ఒక అనాథ శవంగా ఒక చిత్రీకరణ చేసి ఆ తర్వాత విజయవాడ పెద్ద బస్టాండు ఎదురుగా ఉన్న స్వర్గపూరిలో దహనం చేశారు
అనేది మొత్తం ఈ కేసుకు సంబంధించి జరుగుతున్న ఈ పరిణామ క్రమంలోనే సీన్ మొత్తం కూడా జరిగిందనేది తల్లి విజయలక్ష్మితో పాటు మరి కొంతమంది ఆరోపిస్తూ ఉన్న నేపథ్యం. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు నిజంగా ఆడు చెప్పిన ప్రకారం మొత్తం కేసు అదేవిధంగా విచారణ జరిగిందా, అదేవిధంగా నిజంగానే గాదే సాయికృష్ణని చంపేసి అదేవిధంగా దహనం చేశారా అనే కోణంలో కూడా విచారణ చేస్తూ ఉన్నారు. అయితే మనకి ఈరోజు ఉదయం కూడా తెలుస్తూ ఉంది, నిన్న కోర్టులో సమర్పించిన సీసీ ఫుటేజ్ కాల్ డేటాకి సంబంధించి సీసీ ఫుటేజ్ మాయమైనట్టు కూడా పోలీసు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ప్రధానంగా మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు మొత్తం ఉన్న స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజ్ అప్పగించాలంటూ కోర్టు ఆదేశించినప్పుడు కూడా కేవలం 2 రోజుల ఫుటేజ్ మాత్రమే ఉంది, మిగిలిన ఫుటేజ్ మాయమైనట్టు కూడా చెప్తున్నారు. అయితే ఇది సాంకేతిక పరంగా మొత్తం మిస్ అయిందా, ఉద్దేశపూర్వకంగానే మొత్తం మాయం చేసి కేవలం ఎవరికి అనుమానం రాకుండా 2 రోజుల ఫుటేజ్ మాత్రమే ఉంచారా అనేది కూడా ఇప్పుడు సిట్ ఆరాధిస్తుంది. దీనికి సంబంధించి ఆ సీసీ ఫుటేజ్కి సంబంధించి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఆ నిపుణులు కూడా పిలిపిస్తా ఉన్నారు. నిజంగా ఉద్దేశపూర్వకంగా తొలగించి ఉంటే మాత్రం మళ్ళీ దానికి సంబంధించి అదనంగా మరో కేసు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక నాగరాజు అరెస్టుకు సంబంధించి కూడా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఇందా కూడా మనం చూసాం, ఏబిఎన్తో చాలా మంది అభిమానులు కూడా మాట్లాడారు. నాగరాజు పోలీసింగ్ మాత్రం అద్భుతంగా ఉంది. ఈ కేసులో అతని వల్ల నిజంగా ఆయన సాయికృష్ణ మరణించి ఉంటే చట్టపరంగా న్యాయపరంగా తీసుకునే శిక్షకి తాము కూడా మద్దతు పలుకుతామని, కానీ నేరం రుజువు కాకుండా కేవలం ఎవరో ఆరోపించారు, ఎవరో విమర్శలు చేశారు అని కారణంతో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకున్న వైనాన్ని మాత్రం వారు తప్పుపడతా ఉన్నారు. పూర్తిగా కోర్టు కావచ్చు లేకపోతే దర్యాప్తు సిట్టు కావచ్చు, దీనికి సంబంధించి ఇప్పటి వరకు నాగరాజు పాత్ర ఇంతవరకు ఉంది లేకపోతే ఇంత తప్పు చేశాడంటే మాత్రం ఎక్కడా నిర్ధారణ కాలేదు. కానీ పక్కన వైసీపీ చేసిన కుల రాజకీయాలు, కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి మొత్తం ఇదంతా ఒక రాజకీయ పరిణామంగాను రాజకీయ రచ్చగా మార్చి నిన్న మొత్తం కూటమి ప్రభుత్వం వైపు వేస్తున్న నేపథ్యంలో కూడా వారు ఆ నాగరాజుని మద్దతుదారులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే సిపి రాజశేఖర బాబు వెంటనే స్పందించారు. ఆయన తన పరిధిలో నాగరాజుపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వెంటనే వీఆర్కి పంపిస్తున్నాను అంటూ ఆయన వీఆర్ కూడా పంపించేయడం జరిగింది. అదే స్థానంలో మురళీకృష్ణ సిఐగా కూడా నియమించారు. అదే ఈ రోజుకి ఇది రాజకీయ రంగం కూడుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం చాలా అంశాన్ని సీరియస్గా తీసుకుని సిట్టును కూడా నియమించింది. ఇప్పుడు సిట్టు నిన్న మొన్న విచారణ చేసింది, ఇప్పుడు నాగరాజును కూడా విచారిస్తున్న పరిస్థితి. ఈరోజు సాయంత్రం వరకు విచారించిన తర్వాత ఆయన పలు కొత్త పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే కేవలం నాగరాజు ఒక్కడే ఇందులో భాగస్వామి అయ్యాడు అంటే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎవరు నమ్మటం లేదు. ఒక నిజంగా నాగరాజే అతను అదృశ్యం చేసే విధంగా మొత్తం అతనే చక్రం తిప్పి ఉంటే అతనికి సంబంధించి కొంతమంది కానిస్టేబుల్ కావచ్చు, అదేవిధంగా టాస్క్ ఫోర్స్లో ఉన్న సిబ్బంది కావచ్చు, ఈ మొత్తం పాత్రదారులుగా ఉండి ఉంటారు. అంతేకాకుండా ఒకవేళ నిజంగా చనిపోయిన తర్వాత దహనం చేసే ప్రక్రియలో కూడా నాగరాజు కొంతమంది పై అధికారులు కూడా కొంత సమాచారం ఇచ్చే ఉండవచ్చు అనేది కూడా చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా నాగరాజు నోరు విప్పి అసలు ఏం జరిగింది, తన పాత్ర ఎంతవరకు ఉంది, అలాగే దాంతోపాటు ఎంతమంది ఈ విచారణలో పాల్గొన్నారు, సాయికృష్ణ ఉదంతానికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు లేవనెత్తుతున్న అనేక ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిన ఏకైక వ్యక్తి నాగరాజు. ఇప్పుడు సీఐ నాగరాజుని అరెస్ట్ చేయడం విచారిస్తున్న నేపథ్యంలో ఈరోజు రేపు దీనికి సంబంధించి కీలకమైన సమాచారం కూడా చిట్టు రాబట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన చెప్పిన అంశాన్ని కూడా కేవలం నోట్ చేసుకోవడమే కాదు, దాన్ని మళ్ళీ సాంకేతికపరమైన పరిజ్ఞానంతో ఆధారాలు కూడా సేకరించి కోర్టుకు సమర్పించాలి. ఎందుకంటే ఎటువంటి ఈ ఆరోపణలు వచ్చినా కోర్టుకి సాక్ష్యమే కీలకం కాబట్టి సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని కోర్టులో సమర్పిస్తే తదుపరి కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలకు నాగరాజుకి సంబంధించి పాత్రదారులకు సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఈ సస్పెన్స్ అయితే ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. విజయచంద్రిక.